హలో అండి. కొన్ని మనం కూరలనేవి చాలా సింపుల్‌గా చేసుకున్నా కూడా చాలా చాలా ఎక్కువగా రుచిగా ఉంటాయన్నమాట. దాంట్లో ఒకటి టమాటో కూరమాట. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు అప్పటికప్పుడు ఈ టమాటో కూర అనేది తయారు చేసేసుకోవచ్చు. ఇంత రుచిగా ఉండే ఈ టమాటో కూరని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ చొప్పున ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసుకుని పోపుని బాగా వేయించుకోవాలి. ఈ టమాటో కూరలో వెల్లుల్లిపాయ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఒక 6 వెల్లుల్లిపాయలు తీసుకుని పొట్టు తీసుకుని దంచుకుని వేసుకోవాలి. ఇలా వెల్లుల్లి రబ్బలు వేసుకున్న తర్వాత పోపును బాగా వేయించుకోవాలండి. చూడండి, ఇప్పుడు మనకు పోపు వేగింది కదా. ఇప్పుడు మనం మీడియం సైజ్ ఉల్లిపాయ ఒకటి తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలన్నమాట. మనకి ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా మరీ ఎక్కువగా వేగవసరం లేదు, సాఫ్ట్గా వేగితే సరిపోతుందన్నమాట. మనకి కూరకు తయారు చేసుకుంటున్నాం కనుక ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్గా అయితే సరిపోతుంది. తర్వాత కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి 2, కొద్దిగా కరివేపాకు వేసుకుని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. మనకి ఉల్లిపాయ ముక్కలు అనేవి చక్కగా మగ్గాలంటే త్వరగా మనం కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకుని కలుపుకొని మగ్గించుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మీరు మూత పెట్టుకుని ఈ ఉల్లిపాయ ముక్కలు చాలా దగ్గరగా మగ్గేంత వరకు మధ్య మధ్యన కలుపుకుంటూ మగ్గించుకోవాలి. చాలా బాగుంటుందండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకున్నా కూడా రుచిగా ఉంటుంది. కాసేపటికి చూడండి, మనం ఉల్లిపాయ ముక్కలు అనేవి చాలా దగ్గరగా అయ్యాయి కదా. ఇప్పుడు మనం 3 టమోటాలు తీసుకుని బాగా పండినవి ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా టమోటా ముక్కలు వేసుకున్న తర్వాత ఈ ముక్కలకి నూనెంతా పట్టేలా ఒకసారి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకుని మనకు టమోటాల నుంచి వాటర్ బయటకు వచ్చేంతవరకు కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకి టమోటా ముక్కలు కూడా కాస్త మగ్గాయి కదా. మనం ఇప్పుడు కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొద్దిగా పసుపు అది యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా చక్కగా మగ్గిన తర్వాత మీరు తినే కారం బట్టి కారం అన్నది యాడ్ చేసుకోవాలి. నేనైతే 1 టేబుల్ స్పూన్ కారం అన్నది వేస్తున్నానండి. అలానే మరొక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను. నేను తీసుకున్నటువంటి టమోటాలు చాలా పుల్లగా ఉన్నాయన్నమాట, అందుకని నేను చింతపండు అన్నది యాడ్ చేయట్లేదు. ఇలా ధనియాల పొడి కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకున్న తర్వాత జీలకర్ర పొడి 1/4 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. తర్వాత పసుపు కూడా మరొక 1/4 టేబుల్ స్పూన్ వేసుకోవాలన్నమాట. తర్వాత మనం ముందుగా సాల్ట్ ఉల్లిపాయ ముక్కలు వేయించుకునేటప్పుడు వేసుకున్నాం, అది సరిపోదు, అందుకు కొద్దిగా సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చక్కగా ఇవి ఏవి మాడిపోకుండా ఈ విధంగా కలుపుకుని మనం మగ్గించుకోవాలన్నమాట. కొద్దిగా ఇలా ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. అప్పుడే మనకి టమాటో ముక్కలు చక్కగా మగ్గిపోయి నూనెలో కూర అన్నది చాలా చాలా రుచిగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఆయిల్ పైకి తేలుతుంది కదా. ఇప్పుడు ఒక చిన్న గ్లాస్తో వాటర్ అన్నది వేసుకుని ఒకసారి ఈ విధంగా కలుపుకొని మీరు మూత పెట్టుకుని నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. టమోటో కూర అన్నది మనకి బాగా ఉడికితేనే రుచిగా ఉంటుంది, లేకపోతే కూర అంత రుచిగా ఉండదు. చూడండి, ఇప్పుడు దగ్గరగా అయిపోయింది, నూనె కూడా పైకి తేలింది కదా. మనకి టమోటో కూర అన్నది తయారైపోయింది. ఇలా మనకి గ్రేవీలా ఉంటే మనం రైస్లో కలుపుకోవడానికి చాలా చాలా వీలుగా ఉంటుంది, రుచిగా కూడా ఉంటుందన్నమాట. చివరిగా చిన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరని వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఎప్పుడైనా ఇంట్లో మనకి కూరగాయలు లేవు అన్నప్పుడు చక్కగా ఒక ఉల్లిపాయ, 3 టమాటోలతో మనం కూర తయారు చేసుకోవచ్చు. పిల్లలకి మీరు లంచ్ బాక్స్లో కూడా రైస్లో కలిపి పెట్టేయచ్చండి, చాలా బాగుంటుంది. మనం వెల్లుల్లిపాయలు దంచి వేసుకోవడం వల్ల ఈ టమాటో కూరకి మంచి ఫ్లేవర్ని ఇచ్చి చాలా రుచిగా ఉంటుందన్నమాట. వీడియో నచ్చితే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.